నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరైన సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఇక్కట్లు. తక్షణం ఉచిత ఇసుకను సరఫరా చేయాలని సిపిఎం ధర్నా. జిమ్సర్లో ప్రారంభమైన 2 రోజుల ఫార్మాకాలజీ జాతీయ సమావేశాలు. మార్పులకు తగిన విధంగా సిద్ధం కావాలన్న ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ గీతాంజలి. సిట్ దర్యాప్తులో దోషులను కఠినంగా శిక్షించాల్సిందే. ప్రముఖ ఆలయాల్లో టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ నెల 12 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5న మలయప్ప స్వామి చిన్నశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగనున్నారు. తొలుత రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడే పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు కూడా అందజేశారు. అక్కడి నుంచి నేరుగా తిరుమలకు చేరుకున్న చంద్రబాబు సాంప్రదాయ దుస్తుల్లో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగానే ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలు చేసి ఇసుక కొరతను నివారించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అంతకుముందు ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి నాయుడు, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీలు అన్నారు. ఇసుక కొరతతో ధరలు రెట్టింపయ్యాయని, దీంతో 50,000 మంది కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక విధానం, సంక్షేమ బోర్డు పథకాలు అమలయ్యే వరకు ప్రజల పక్షాన పోరాడతామన్నారు. గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ వేదికగా ఫార్మాకాలజిస్టుల జాతీయ సమావేశాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఫార్మాకాలజీ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా సిద్ధం కావాలని జిమ్సర్ ప్రొఫెసర్ ఛాన్సలర్ డాక్టర్ గీతాంజలి సూచించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న జిమ్సర్ 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఫార్మాకాలజిస్టుల జాతీయ సమావేశాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఋషికొండలోని జిమ్సర్లో జరుగుతున్న సమావేశాలకు దేశం నలుమూలల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఔషధ రంగంలో కృత్రిమ మేధ ప్రయోజనాలు, మెడికల్ ఫార్మాకాలజీ, ఒకే ఔషధాన్ని వివిధ రుగ్మతలకు వినియోగించడంలో లాభ నష్టాలు, దేశ వైద్య విద్యారంగంలో కృత్రిమ మేధను ఉపయోగించుకునే అంశాలను నిపుణులు చర్చించారు. 100కు పైగా పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఫార్మాకాలజీ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు తగిన విధంగా సిద్ధం కావాలని జిమ్సర్ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ బి గీతాంజలి, ఫార్మాకాలజీ విభాగాధిపతి డాక్టర్ మాధవులు అన్నారు. ఔషధ రంగంలో వస్తున్న మార్పులను ఆకలింపు చేసుకోవాలని చెప్పారు. We are extremely happy to have APSCON being conducted here at Jimsar. The organizing committee, the Department of Pharmacology has worked very hard and we are proud to have lots of stalwarts in pharmacology here. So it's a proud moment for Jimsar. ఇది జాతీయ ఔషధ విజ్ఞాన శాస్త్రవేత్తల సమ్మేళనం. ప్రతి సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క మెడికల్ కాలేజ్లో జరపబడుతుంది. ఈ సంవత్సరం గీతం మెడికల్ కాలేజ్లో ఈ వార్షిక
ఔషధ విజ్ఞాన శాస్త్రవేత్త సమ్మేళనం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఒక 400 నుంచి 500 వరకు మొత్తం సౌత్ ఇండియా నుంచి అంత శాస్త్రవేత్తలు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. చేయడమే కాదు, ఇక్కడ కొత్త కొత్త డ్రగ్స్ ఏ విధంగా డిఫరెంట్ జబ్బులకి ఉపయోగపడతాయో వాటితో పాటు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డ్రగ్ డిస్కవరీ, క్లినికల్ ట్రయల్స్, మెడికేషన్ ఎర్రర్స్ ఇలాంటి చాలా టాపిక్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది 4th and 5th. థ్యాంక్ యూ సో మచ్. సదస్సులో జిమ్సర్ డీన్ డాక్టర్ ఎస్పీ రావు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ రిజిస్టర్ డాక్టర్ కె శంకర్, ఏపీ ఫార్మాకాలజిస్ట్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ మీనా కుమారి, జిమ్సర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వసంత కుమార్, వివిధ కళాశాలలకు చెందిన డాక్టర్లు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్రంలో తిరుమలతో కలుపుకుంటే మొత్తం 9 ప్రముఖ దేవాలయాలు ఉన్నాయని, వాటిల్లో టెస్టింగ్ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాలని సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కోరారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు 85 లక్షల నుంచి ₹1 కోటి వ్యయం అయ్యే టెస్టింగ్ ల్యాబొరేటరీలను దేవాలయాల్లో ఏర్పాటు చేస్తే మంచిదని సూచించారు. గత ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా అడిగేవారు లేరని, ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. కల్తీ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని, పారదర్శకతతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రముఖ దేవాలయాల నుంచి భక్తులు ఇచ్చే విరాళాలను కామన్ గుడ్ ఫండ్ గా అన్ని దేవాలయాలకు ఇస్తుంటారని చెప్పారు. ఈ దేవాలయాల్లో భక్తులకు ఏమాత్రం అనుమానం ఉన్నా అక్కడే టెస్టింగ్ చేసేలా ల్యాబొరేటరీలో అందుబాటులోకి తేవాలని కోరారు. మాకు తోచిన సలహాలు ఇస్తా, అందరి ఎక్స్పీరియన్స్ ని క్రోడీకరించి వస్తే మళ్ళీ ఈ సమస్యలు గతంలో ఉండేవి కావు, ఇటీవలే వచ్చాయి. ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఉండకుండా ఉండాలని మేము భావిస్తా ఉన్నాం. సార్, వారాహి డిక్లరేషన్ మీద మీ అభిప్రాయం సార్? పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ ఎన్నోసార్లు డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేయడం, హైకోర్టు రిస్టోర్ చేయడం, ఇదంతా తమాషా. ఇలాంటి తమాషాలు వద్దు. మనకి ఎవరి తప్పు చేశారు, ఈ తప్పు ఎలాగైంది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హావ్ లెంట్ ఇట్ సెల్ఫ్ టు దిస్, అవన్నీ రానికంట ఫైర్ వాల్స్ బిల్డప్ చేసి ముందు వెళ్ళవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం రావాలనే మేము అనుకుంటా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఆ విధంగానే వస్తుందని మనం అనుకుంటా ఉన్నాం. ఏదైతే సాంపుల్ తీసుకుని డైరీకి పంపించడం ఎప్పుడైనా గతంలో విన్నామా ఇలాంటివి? అసలు పాజిటివ్ థింకింగే లేదు. అంతా ఈ రిలీజన్ లో రాజకీయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం, స్వచ్ఛతని, పవిత్ర భావాన్ని కాపాడడానికి మాత్రం రావటం లేదని విషయము మనకు అర్థమవుతుంది. ఏంటి కేసు సుప్రీంకోర్టులో ఇవాళ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. ఏంటా జడ్జిమెంట్? సిట్ని ఆపలే, చేయమన్నారు కదా. ఇలాగ ఎంక్వైరీ జరగాలి, ఎవరెవరు దోషులు పట్టుకోవాలి, శిక్షించాలి. ఈ తప్పులు జరగనీకంటా చెయ్యాలి. ఇది భవిష్యత్తులో ఆలోచించాలి. పారదర్శకతో వెళ్ళాలి. ఇంత పారదర్శకతో వెళ్తే ఈ ఇబ్బందులు ఉండవు. మీ విశాఖపట్నంలో చెప్పక్కర్లేదు. పోయినసారి మనకి ఇక్కడ చందన్ యాత్ర జరుగుతున్నప్పుడు నీట్గా అయింది. అంత ముందర ఎన్నో సంవత్సరాలు అంత కంగారు. ఎస్డివి కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్. ఇక నుంచి మీరు మీ మొబైల్ ఫోన్లు, స్మార్ట్ టీవీల్లో ఎస్డివి ఛానల్స్ చూడవచ్చు. వీటితో పాటు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ కూడా వీక్షించవచ్చు. ఎస్డిఎస్ డిజిటల్ యాప్ నిరాడంబరంగా ప్రారంభమైంది. ఈ యాప్తో పాటు జీటీవీ వారి వాచో యాప్ను కూడా ఆవిష్కరించారు. ఎస్డిఎస్ డిజిటల్ యాప్ ప్రసారాలపై ఓ రిపోర్ట్. 2 దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారులకు సేవలందిస్తున్న ఎస్డివి ఛానల్ మరో ముందడుగు వేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటీటీ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది. బిర్లా జంక్షన్లోని శ్రీదేవి ఛానల్ ప్రధాన కార్యాలయంలో
ఎస్డిఎస్ డిజిటల్ యాప్తో పాటు జీటీవీతో కలిసి వాచో యాప్ను శ్రీదేవి ఛానల్ ఎండి ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు లాంఛనంగా ప్రారంభించారు. ఎస్డిఎస్ డిజిటల్ యాప్ ద్వారా ఎస్డివి లోకల్ ఛానల్స్, ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ కావాలనుకునేవారు ఎస్డివి ఆపరేటర్ను సంప్రదించాలి. దీంతో పాటు జీటీవీ వారి వాచో యాప్ ద్వారా వివిధ ఓటీటీలను ఒకే యాప్లో పొందే అవకాశం ఉంది. ఈ సర్వీసును పొందేందుకు కూడా ఎస్డివి ఆపరేటర్ను సంప్రదించాలి. దసరా ఫెస్టివ్ సీజన్ సందర్భంగా వినియోగదారులకు ఎస్డిఎస్ డిజిటల్ యాప్, వాచో యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చామని శ్రీదేవి ఛానల్ ఎండి ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా కస్టమర్లు సమీపంలోని ఎస్డివి ఆపరేటర్ను సంప్రదించాలని కోరారు. దసరా దీపావళి సందర్భంగా ఎస్డివి వారు యాప్ ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ యాప్ లాంచ్ చేయబడింది. దీంతోపాటు జీ వర్చువల్ యాప్ కూడా లాంచ్ చేయబడింది. ప్రేక్షకులందరూ మీ కేబుల్ ఆపరేటర్లను అడిగి వినియోగించుకుంటారని కోరుతున్నాను. నిరాడంబరంగా జరిగిన ఎస్డిఎస్ డిజిటల్ యాప్, వాచో యాప్ ప్రారంభ కార్యక్రమంలో ఆపరేటర్లు, జీటీవీ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ నుండి విశ్వ విజేతగా హేమలతారెడ్డి నిలిచారు. నగరంలో జన్మించిన హేమలతారెడ్డి మలేషియాలో జరిగిన గ్లామాన్ మిస్సెస్ ఇండియాగా నిలిచారు. అక్కడ నుండి మిస్సెస్ ఇండియాలో విశాఖ నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా 300 మందిలో విశ్వ విజేతగా కిరీటం అందుకున్నారు. విశాఖకు చెందిన మహిళ విశ్వ వేదికపై కీర్తి చాటిన సందర్భంగా దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆమెను ఘనంగా సత్కరించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని వంశీ అన్నారు. ఆమె సినీ రంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కందుల నాగరాజు, పైడా కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇప్పుడే అమ్మాయి కొన్ని విషయాలు చెప్పింది. నేను ఈ పొజిషన్ వచ్చింది కాబట్టి మహిళల్ని చైతన్యవంతం చేయాలి, ఏదో ఒకటి సమాజం అభివృద్ధి కోసం నేను చేయాలని కోరుతాను కాబట్టి నిజంగా గ్రేట్ థాట్. ఈ పొజిషన్కి రావడానికి అమ్మాయి ఎన్ని కష్టాలు పడుతుందో మనందరికీ తెలుసు. ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచం 300 మంది పాల్గొన్న ఆ కార్యక్రమంలో నెంబర్ 1గా వచ్చారంటే అమ్మాయి తెలివితేటలు కానీ, ఆ అమ్మాయికి గోల్ కానీ, అమ్మాయికి ఉన్నటువంటి ఆ కసి కానీ మీకు మనందరం అర్థం చేసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నతమైన శిఖరాలు అందుకోవాలని, ముఖ్యంగా విశాఖపట్నంలో రానున్న రోజు ఒక సినీ ఫీల్డ్ కానీ, ఒక ఫ్యాషన్ ఫీల్డ్ కానీ అభివృద్ధి జరగబోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇంకా ఎంతో మేలు జరుగుతూ ఉంది. సో ఈరోజు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందించాలి. విశాఖపట్నం ప్రజల తరఫున, ముఖ్యంగా మా సౌత్ ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ కూడా ఈ అమ్మాయిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా రానున్న రోజు ఫ్యాషన్ ప్రపంచంలో, ఈ పోటీ ప్రపంచంలో ముందుకెళ్లే విధంగా ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాము. అంటే సెలెక్ట్ అయిన 300 మెంబర్స్ తర్వాత మాకు సెక్షన్ వైజ్ సెక్షన్స్ అయ్యాయి. మలేషియా తీసుకువెళ్లారు. మలేషియాలో ఓన్లీ అంతమంది సెలెక్ట్ అయిన దాంట్లో ఓన్లీ 35 మెంబర్స్ మాత్రమే తీసుకువెళ్లారు. సో 35 మెంబర్స్లో 9 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 9 మెంబర్స్లో ఒక మెంబర్, నేను కూడా ఒక మెంబర్ని. ఆ తర్వాత 9 మెంబర్స్లో కూడా అంటే ప్లస్ సైజ్, ఇందులో కేటగిరీస్ ఉన్నాయి. ప్లస్ సైజ్ అండ్ సీనియర్ లైక్ 40+ అండ్ మనం మిస్సెస్ ఇండియా ఇలా కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీలో నాకు మిస్సెస్ ఇండియాగా 2024 గ్లామోన్ వాళ్ళు ఇచ్చారు. అది కూడా సౌత్ అమ్మాయిని నేను ఒక్కదాన్నే ఉన్నాను, అది కూడా మన వైజాగ్ అమ్మాయిని. సో అది రావడం నాకు సో హ్యాపీ, సో ప్రౌడ్ అండి. అంతేకాదు ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న డ్రీమ్ ఇది. ఇలా నాకు ప్లాట్ఫామ్ రావాలి, ఈ ప్లాట్ఫామ్లో నేను మాట్లాడాలి. మాట్లాడడమే కాదు, ఇలాంటి కొన్ని చారిటీలు నాకు వచ్చే దాంట్లో చారిటీకి కొంచెం హెల్ప్ చేయాలి. అంతేకాకుండా ఉమెనిజం గురించి కానీ, మన చైల్డ్ గురించి కానీ అవన్నీ మాట్లాడాలి. అది ఎలా మనం చెప్తే నార్మల్ పర్సన్కి దే నాట్ ఎంకరేజ్ అనేది ఉండదు. అదే మనకు ఒక ప్లాట్ఫామ్ దొరికి. గాజువాక బాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదిలక్ష్మి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు అష్టలక్ష్మి అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర ప్రత్యేక పూజలు చేశారు. పలువురు భక్తులు అమ్మవారి మాలధారణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, చైర్మన్ దొడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో సుదర్శన హోమం కార్యక్రమం ఉంటుంది. ఈ సుదర్శన హోమం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుతున్నా. 9వ తారీఖుని నవరాత్రుల్లో 9వ రోజు మూల నక్షత్రం సందర్భంగా సరస్వతి అలంకారంతో చిన్నారులకి సరస్వతి పూజ కార్యక్రమం ఉంటుంది. అలాగే అక్షరాభ్యాసం ఎవరైనా చేయించుకోవాలనుకుంటే ముందుగా ఆలయం వద్దకు వచ్చి ఆలయంలో మీ యొక్క గోత్రనామాలు అమలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా. తేదీ 12/10/2024 మన నవరాత్రుల్లో ఆఖరి రోజు. ఆ రోజు విశేషం ఏమిటంటే శ్రవణ నక్షత్రం, శనివారం, విజయదశమి 3 మనకి ఎంతో వైభవంగా కలిసి వచ్చాయి. ఆ రోజు ఉదయకాలంలో శ్రీ జిల్లా సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారికి 5 గంటలకే పంచామృత అభిషేక కార్యక్రమం ఉంటుంది. ఈ పంచామృత అభిషేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మన ఆలయంలో ఎంతెంతో నవరాత్రిలో భాగంగా శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అష్టమి నవరాత్రుల భాగంగా మొదటి రోజు మహాక్షేత్రం లక్ష్మీ గారు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ధన్యవాదాలు. మరి సేవకులకు అత్యంత వైద్యకు సంవత్సరం తర్వాత 4 గారి గురించి అమ్మవారికి ఎంతో ఘనంగా పైచేరువంటి పంచామృతాలతో అభిషేకం జరిగింది. ఈ నవరాత్రులు కూడా చాలా విశిష్టమైనవి. ఈ నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారి దర్శనం చేసుకుంటారో ఇంద్రకీలాద్రిపై దేవి శరవన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి కొండపై ఏర్పాటు చేసిన లేసర్ షో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మహిషాసురుణ్ణి అమ్మవారు సంహరించిన ఘట్టాలను లేజర్ షో ద్వారా తిలకించిన భక్తులు ముగ్ధులయ్యారు. శరవన్నవరాత్రుల సందర్భంగా విజయవాడలోని అమ్మవారి ఆలయం విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా మారింది. హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరైన సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఇక్కట్లు. తక్షణం ఉచిత ఇసుకను సరఫరా చేయాలని సిపిఎం ధర్నా. జిమ్సర్లో ప్రారంభమైన 2 రోజుల ఫార్మాకాలజీ జాతీయ సమావేశాలు. మార్పులకు తగిన విధంగా సిద్ధం కావాలన్న ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ గీతాంజలి. సిట్ దర్యాప్తులో దోషులను కఠినంగా శిక్షించాల్సిందే. ప్రముఖ ఆలయాల్లో టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.